ఆదిలాబాద్ జిల్లా జైనేద మండలం జామిని గ్రామంలో మంత్రి సీతక్క ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని చెప్పారు. ప్రజల వద్దకు పాలనలు తీసుకువెళ్లి వారి సమస్యలు పరిష్కరిస్తామని అంటున్న మంత్రి సీతక్కతో మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. గ్రామంలో మంత్రి సీతక్క ఈ రోజు ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. మేడం ఒక్క నిమిషం, ఈ జామిని గ్రామం నుంచే ఈ ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఎలా అనిపించింది? మీ టీవీ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు ఈ గ్రామం మీద చాలా ప్రేమతోటి ఈ గ్రామం యొక్క గొప్పతనం విశిష్టత చెప్పడం జరిగింది. సో తప్పకుండా వెళ్ళాలని, యాక్చువల్గా నిన్న నాగ్పూర్ వెళ్ళాల్సింది ఉండే, కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి, ఈ గ్రామ ప్రజల యొక్క గొప్పతనాన్ని కూడా చూడాలని ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం ఉంది. రాగానే మా మహనీయుడు, మా పోరాట స్ఫూర్తి యోధుడు మరి కొమరం భీం విగ్రహం కనపడంగానే ఈ గ్రామం యొక్క స్ఫూర్తి కూడా, ఉద్యమ స్ఫూర్తి కూడా నేను తెలుసుకోవడం జరిగింది. ఆ యొక్క కొమరం భీం గారి యొక్క ఉద్యమ స్ఫూర్తితోటే ఈరోజు ఒక అభివృద్ధిని కూడా ఒక ఉద్యమం లాగానే ఒక అంటే సంక్షేమ పథకాలు కూడా అదే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఈ ప్రజాపాలనలో అంటే ఇప్పుడు ప్రభుత్వానికి అయితే ప్రజల మీద ఒక భరోసా కలిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఆ ప్రభుత్వం అంటే హామీ నిలబెట్టుకుంటుంది. హామీ నిలబెట్టుకోవడం కోసమే మొదటి అడుగుగా మహిళలకు అందరికీ ఉచిత బస్సు ప్రయాణము, అందరికీ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఇప్పుడు మిగతా 5 పథకాలు ఏదైతే ఉన్నాయో పెన్షన్ కానీ, లేకుంటే ఇండ్లు కానీ, విద్యుత్ కానీ, మా మహిళలకు 2500 పథకం కానీ, రైతు భరోసా కానీ, వాటి కోసమే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. దరఖాస్తులు వచ్చిన తర్వాత వాటన్నింటిని కూడా మరి సార్ట్అవుట్ చేసుకొని అర్హుల యొక్క విధి విధానాలు, ఎవరెవరికి ఏ పథకాలకు అర్హత ఉందో అవన్నిటిని కూడా డివైడ్ చేసుకొని ఆ పథకాలను నెక్స్ట్ మంత్ నుంచి అందిస్తాం. అలాగే ఆదిలాబాద్ అంటే పూర్తిగా వెనుకబడ్డ జిల్లా, పేద జిల్లా, నిరక్షరాస్యుల జిల్లా, ఇలాంటి జిల్లా ప్రజలకి మీరు ఎలాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు? ఆదిలాబాద్లో అన్నిటికంటే ఆత్మవిశ్వాసం ఉన్న జిల్లా, పోరాట స్ఫూర్తి ఉన్న జిల్లా, మంచి మనసు ఉన్నటువంటి జిల్లా, ఈ దేశానికి కావాల్సినటువంటి అటవీ సంపద ఉన్నటువంటి జిల్లా, ప్రకృతి సంపద ఉన్నటువంటి జిల్లా. కాబట్టి వీటిని కూడా మనం గొప్ప కీర్తిగా మాట్లాడుకుంటూనే ఇక్కడటువంటి వెనుకబాటుతనాన్ని పారదోలడం కోసం, అందరం ఆ అభివృద్ధిలో ముందుకు తీసుకురావడం కోసం అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల యొక్క మరి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం మరి మానవత్వంతో అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మానవత్వాన్ని జోడించి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అది అంటే ఖచ్చితంగా ప్రభుత్వంపై ఒక బాధ్యత ఉందని, తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం తమపై పెట్టిన బాధ్యతని, ఆ ప్రజలు తమపై పెట్టిన బాధ్యతని ఖచ్చితంగా నెరవేర్చామని చెప్పేసి మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ జామిని గ్రామం నుంచి. ఆదిలాబాద్ జిల్లా జైనేద్ మండలం జామిని గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. జనం వద్దకు మంత్రి వెళ్లి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు తొలి దరఖాస్తు అందించిన గ్రామస్తురాలు చంద్రకళతో అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క జైనేద్ మండలం జామిని గ్రామం నుంచి ప్రజాపాలనకు శ్రీకారం చుట్టారు. ఇక్కడ లబ్ధిదారుల నుంచి 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ తొలి దరఖాస్తు ఇచ్చినటువంటి గ్రామానికి చెందిన చంద్రకళ అనేటటువంటి ఆమె ఇక్కడ తన తొలి అప్లికేషన్ని మంత్రి సీతక్కకి ఇచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఆమె మనతో ఉన్నారు. చెప్పమ్మా, आपने फर्स्ट टाइम मंत्री से దరఖాస్తు ఇదేనా कैसा लग रहा అంటే మీ గ్రామం నుంచి ఆమె మీ చుట్టమవుతుంది కదా, ఫస్ట్ అప్లికేషన్ ఇచ్చింది, ఎట్లా అనిపిస్తున్నది? చాలా మంచిగా అనిపిస్తున్నది. ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి చేసింది, మాకు చాలా హ్యాపీగా ఉన్నది సార్. అంటే మీ గ్రామంలోనే కార్యక్రమం ప్రారంభమైంది కదా, దానికి మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉన్నది? చాలా మంచిగా అనిపిస్తున్నది సార్, చాలా హ్యాపీగా ఉన్నది మాకు ఇచ్చినందుకు. అంటే ప్రభుత్వం మీకు అన్ని కూడా చేస్తుంది, నమ్మకం వచ్చిందా? నమ్మకం వచ్చింది, నమ్మకం వచ్చింది. సీతక్క మీ గ్రామానికి వచ్చి అన్ని చెప్పింది కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ప్రభుత్వం ఏవైతే మీ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీ గ్రామం తరఫున ఆమె దృష్టికి చేర్చారు కదా, అవన్నీ తీరిపోతున్నటువంటి భరోసా ఉన్నది సార్, తీరిపోతుంది. సీతక్క వచ్చింది, మాకు చాలా హ్యాపీగా అనిపిస్తున్నది. అంటే ప్రభుత్వానికి మీ తరఫున ఏం చేస్తారు? ధన్యవాదాలు చెప్తా. అది అంటే తమకు అయితే ప్రభుత్వం మీద భరోసా ఉందని, ఏవైతే తమ గ్రామానికి చెందిన సమస్యలు ఉన్నాయో అలాగే 6 గ్యారెంటీలకు సంబంధించిన ఉన్నాయో ఇవన్నీ కూడా తీరుస్తామని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అవినాష్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, జామిని గ్రామం నుంచి.